నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిమ్స్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. రాజమహేంద్రవరం నగరంలో నమోదైన అనూరియా కేసుల నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 7 రోగుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల వివరాలను వైద్యులతో సమీక్షించి ప్రతి రోగికి అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. చికిత్స పొందుతున్న 7 5 పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, 2కి వెంటిలేటర్పై ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యులు కలెక్టర్కు వివరించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుందని కలెక్టర్ కీర్తి స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవా సమన్వయకర్త పి ప్రియాంక, ఇతర వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. రావడం జరగడానికి ముందు ఏ రోజు 16th రెగ్యులర్గా పాలు తీసుకుని పిల్లలు కూడా ఇస్తారు. మీరు కూడా తాగుతారా? పిల్లలకి ఇస్తారు. మీరు ఎవరు తాగట్లేదా? ఏదే ఇంట్లో కూడా చేశారు. కానీ పైన పెద్దవాళ్ళకి ఏం కాలేదా? ఎప్పుడు తెలిసింది? రిపోర్ట్ చూసి కొంచెం కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిందని తెలిసి నెక్స్ట్ సురక్ష ఎమర్జెన్సీలో డయాలసిస్ చేసాం. సాటర్డే వరకు అక్కడ చేసాం. సాటర్డే ఇక్కడ షిఫ్ట్ చేసాం సార్. వెంటిలేషన్ ప్రజెంట్ పాప సిచ్యువేషన్ అలాగే. మీరు ఎవరు అక్కడ లోకల్ డాక్టర్కి ఎవరు చెప్పలేదా? గవర్నమెంట్ డాక్టర్ ఓకే, మళ్ళీ వస్తాం. పేమెంట్ మేము చేస్తాము. అది కూడా చేయండి. అసలు అప్పుడు మీకు అర్జెంట్గా వాళ్ళు హిస్టరీ తీసుకుని ట్రాన్స్పోర్ట్ పేపర్ లేదని క్లాస్ ఫస్ట్ వీళ్ళకి ఎవరు వేస్తున్నారని అడిగారు మా బావగారు. అంటే మన వెళ్ళితే ఒకటే వేస్తారంటే ఒకసారి ఆయన కూడా క్రాస్ ఇక్కడ జాయిన్ ఇవి కూడా మన క్లాస్ మీకు మెడికి ఎవరు వేస్తారని అడిగారు. సేమ్ మురళి చేశాను.